హలో అండ్ మూవీ లవర్స్. లాస్ట్ టైం మనకు గుర్తుందో లేదో, మార్చిలో రిలీజ్ అయిన 90 సినిమా మనకు ఎంతగానో నచ్చింది. సో శివాజీ కంబ్యాక్ అన్నారు. సో ఆ సినిమా సింపుల్ ఫ్యామిలీ ఎమోషన్తో ఉన్నది. సో ఈ వెబ్ సిరీస్ స్టోరీ చెప్పాలంటే సింపుల్ అండ్ స్వీట్గా చెప్పాలంటే ఇది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించింది. సో 2003 కాలం నాటి తెలంగాణలోని హనుమంతుల గూడెం అనే చిన్న గ్రామం బ్యాక్డ్రాప్లో ఇది స్టోరీ స్టార్ట్ అవుతుంది. అలా అలా కంటిన్యూ అవుతుంది. సో ఈ సిరీస్లో ప్రసాద్, రాజీవ్ కనకాల, తన భార్య ఝాన్సీ కుమార్, శ్రీకాంత్, ప్రజలు యుద్ధ, కుమార్తె జ్యోతి అన్నితో కలిసి ఒక ఫోటో స్టూడియో నడుపుతూ మధ్యతరగతి జీవితాన్ని గడుపుతుంటాడు. శ్రీకాంత్ చదువులో అంత రాణించలేకపోతున్నాడు. జ్యోతి మాత్రం మంచి విద్యార్థిని. కానీ ఈ కుటుంబం జీవితంలో అనూహ్య మలుపులు, సంఘటనలు ఎలాంటి మార్పులను తెచ్చాయి. ప్రసాద్ ఆశించిన విధంగా తన కొడుకు విదేశాలకు వెళ్ళాడా లేదా అన్నది ఈ సినిమాలో ఉంటుంది. సో సినిమాకి ప్లస్ పాయింట్ చెప్పాలంటే సంగీతం, సినిమాటోగ్రఫీ. సినిమాకి ఎవ్రీ సీన్ ఒక ఎంగేజింగ్ అనిపిస్తుంది. ఆ సినిమాటోగ్రఫీ, ఆ సంగీతం మనం మట్టి వాసనలాగా, మన పల్లెటూరు నేపథ్యంలాగా ఉంటుంది. బీజిఎం డీసెంట్గా ఉంది. సో 90s నేపథ్యంలో రూపొందిన ఈ సిరీస్ కొన్ని నాస్టాల్జిక్ మూమెంట్స్తో ప్రేక్షకులను కనెక్ట్ చేస్తుంది. రాజీవ్ కనకాల, ఝాన్సీ తమ అనుభవాన్ని ఉపయోగించి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి హైలైట్ నిలిచింది. సో ముఖ్యంగా మొదటి 3 ఎపిసోడ్లు డీసెంట్గా సాగుతాయి. అందులో రెండో ఎపిసోడ్ నుంచి హిలరీస్ ఫన్ ఎపిసోడ్గా మనకు దగ్గరవుతుంది. సో ముగ్గురు యువ నటులు ప్రగ్వల్, సాయిరామ్, అనిరుద్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా సాయిరామ్ తన కామెడీ టైమింగ్తో అందరినీ ఆకట్టుకుంటాడు. సో అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సో నెగిటివ్ పాయింట్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కొన్ని సన్నివేశాలు కొంత ఇబ్బందికరంగా అనిపించవచ్చు. సో మొత్తం 5 ఎపిసోడ్ల వరకు ఈ సిరీస్ ఉంటుంది. సో వాటిలో కొన్ని చాలా స్లో ఉంటాయి, మనకు నచ్చకపోవచ్చు. సో ఈ సిరీస్ 90s కథతోనే మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడం కొంచెం రొటీన్గా అనిపించింది. సో కొన్ని ఎమోషనల్ సీన్స్ మరింత బాగా రాసుకోవాల్సిన అవసరం ఉంది. సో 4 ఎపిసోడ్ ఎక్కువ లాగ్ అవ్వడంతో కొంచెం స్టోరీ డిస్టర్బెన్స్ అయింది. సో టెక్నికల్ సినిమాటోగ్రఫీ పాత రోజులను గుర్తు చేసేలా ఉంది. ఎడిటింగ్ కొంత హాయిగా ఉంది. స్క్రీన్ ప్లే మరింత బాగా ఉంటే ఆకట్టుకునే ఉంది. సో సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం ఓకే, అయితే మరింత గ్రిప్పింగ్ స్కోర్ ఉంటే బాగుండేది. సో మొత్తంగా ఇది ఒక మిడిల్ క్లాస్ సినిమా. కొన్ని 90s కాలంలో జరిగే సినిమా, ఒక ఓం సంబంధించింది. కొన్ని మంచి హిలరియస్ మూమెంట్స్, సాలిడ్ ఎమోషనల్ ఎండింగ్స్, అలాగే రాజీవ్ కనకాల, ఝాన్సీ వంటి సీనియర్ నటుల పర్ఫార్మెన్స్ ఈ సిరీస్ను మిడిల్ క్లాస్ కుటుంబాలకు కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. అయితే రొటీన్ ఎలిమెంట్స్, కొన్ని స్లో ఎపిసోడ్ కారణంగా ఇది అందరికీ నచ్చకపోవచ్చు. అయితే మీరు 90s నాస్టాలిక్ ఎంజాయ్ చేసే వ్యక్తి అయితే హోమ్ టౌన్ సిరీస్ చూడొచ్చు. ఇది ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.